హాయ్ ఫ్రెండ్స్. టుడే థింగ్ వచ్చేసరికి రీసెంట్‌గా నేను ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాను. మా ఊరు నుంచి ద్వారకా తిరుమల 105 కిలోమీటర్లు. మా ఊరు నుంచి వెళ్ళే దారిలో మాకు వేమవరం గ్రామం వస్తుంది. ఇక్కడ కొండలమ్మ తల్లి అమ్మవారు ఫేమస్. సో, ఈవిడ ఇక్కడ గ్రామ దేవతగా కొలుస్తారు. ఈవిడ దగ్గర చాలామంది ఫంక్షన్స్ గాని, మొక్కులు గాని తీర్చుకుంటారు. లైక్ అన్నప్రాసన, పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంట్స్ సో అండ్ సో, సో అండ్ సో చేస్తారిక్కడ. సో, మేము కూడా ఆగి ఇక్కడ ఆవిడకి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. మా బావకి ద్వారకా తిరుమలలో మొక్కుంది. సో, మేము గుడివాడ, హనుమాన్ జంక్షన్ అటునుంచి డైరెక్ట్ ద్వారకా తిరుమల ఎళ్తాము. మేము వెళ్ళే దారిలో హనుమాన్ జంక్షన్‌లో ఆగి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుందాం అనుకున్నాం. సో, అక్కడ హనుమాన్ జంక్షన్ ఆగి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ, వైజాగ్ హైవే ఎక్కేసాం. ఈ రూట్‌లో మనకి చాలా ఊర్లొస్తాయి. లైక్ ఏలూరు, రాజమండ్రి, రావులపాలెం, పిఠాపురం, అన్నవరం. ఈ ఊర్లన్నీ ఈ రూట్‌లోనే మనకి వస్తాయి. చాలామంది ఇటే ప్రిఫర్ చేస్తారు హైవే కాబట్టి. సో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి గుండుగొలను అలా దాటిన తర్వాత భీమడోలుకి మనం వెళ్ళడానికి సర్వీస్ రోడ్ ఒకటొస్తుంది. ఈ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ద్వారకా తిరుమల, రైట్‌కి తీసుకుంటే భీమడోలు వెళ్తాము. మనం లెఫ్ట్ తీసుకొని ద్వారకా తిరుమల వెళ్ళాము. అయితే ద్వారకా తిరుమల వెళ్ళే దారిలోనే మనకి చాలా పామ్ ఆయిల్ ట్రీస్ ఇవి ఉంటాయి. ఇక్కడ చాలా వరకు పామ్ ఆయిల్ పంట అవి పండిస్తూ ఉంటారు. సో, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఆహ్, ఆర్చ్ కనపడుతుంది. ఇది ద్వారకా తిరుమల ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గరుడ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. గరుడ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే లోపలికి టెంపుల్ పార్కింగ్ ఆ ఏరియాకెళ్ళిపోతాము. సో, మేమెళ్ళిపోయి ఫస్ట్ కేశఖండన్ దగ్గర పార్కింగ్‌లో బండి పెట్టేసాము. వెళ్ళి మొక్కు కోసం టికెట్ తీసుకున్నాము. ఇది రూ. 25 చార్జ్ చేశారు. ఒక బ్లేడ్ అయితే ఇచ్చారు. సో, లోపలికెళ్ళిపోయి మొక్కంతా తీర్చేసుకొని బయటకొచ్చాము. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బండి తీసుకొని మా బావని పార్కింగ్‌లో పెట్టేమన్నాను. ఫ్రంట్ ఉంటుంది. అక్కడ పెట్టేమన్నాను. ఆ పార్కింగ్ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. నేనైతే నడుచుకుంటూ వచ్చేసాను అంత దూరం. అక్కడి నుంచి మేము టెంపుల్ లోపలికెళ్ళాము. వెళ్ళే దారిలోనే మనకి రైట్ సైడ్‌లో గోశాల కనిపిస్తుంది. ఈ గోశాలలోను మనకి ఆవులకి గడ్డి, ఆకులు అవి పెట్టడానికి ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం స్ట్రెయిట్ వెళ్తే లెఫ్ట్‌లో మనం లగేజ్ పెట్టడానికి కౌంటర్స్ అయితే ఉంటాయి. మేమైతే బ్యాగ్ అండ్ హెల్మెట్ అక్కడ లగేజ్ కౌంటర్‌లో హ్యాండ్ ఓవర్ చేసాము. వాళ్ళు దానికి ఒక్కొక్క ఐటెమ్‌కొచ్చి రూ. 10 చార్జ్ చేశారు. అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకి రైట్ సైడ్‌లో స్వామివారిది ఏనుగు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఏనుగు దగ్గరైతే చాలామంది ఆశీర్వాదం అయి తీసుకుంటూ ఉన్నారు. ఫోటోలు, సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు. ద్వారకా తిరుమలకి ఇంకొక నేమ్ ఉంది. అదేంటో తెలిస్తే గనక కామెంట్ చేయండి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్‌లో మొబైల్ కౌంటర్ గూడా ఉంది. సో, మొబైల్‌కి ఒక్కొక్క దానికి రూ. 5 చార్జ్ చేశారు. మేము కూడా మొబైల్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి క్యూ లైన్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. మేమైతే రూ. 200 టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. స్వామివారి దర్శనం చేసుకొని బయటకొచ్చి మళ్ళీ మొబైల్ తీసుకున్నాము. సో, ఇక్కడి నుంచి మేము కింద స్వామివారి పాదాల దగ్గరికెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయితే మేము ఆ మండపం నుంచి వెళ్తుంటే మాకు మండపంలో కోలాటం ఆడుతూ చాలామంది కనిపించారు. సో, అక్కడ ఆగి కొంచెం సేపు కోలాటం చూసాము. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా కోలాటం ఆడుతున్నారు. చాలా క్యూట్‌గా అనిపించింది. సో, బేసిక్‌గా ఈ మండపాలు ఎందుకు కట్టించారంటే అంతకుముందు పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు చాలా వరకు గార్డెన్‌లో గాని, పక్కన కింద ప్లేసుల్లో కూర్చొని చేసుకునేవాళ్ళు. కట్టించిన తర్వాత ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ, అన్నప్రాసనలు గాని, వ్రతాలు, పూజలు ఇవన్నీ గాని ఈ మండపాల్లోనే చేసుకున్నారు. దీని ఎదురుగా ఇంకోటి కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇంకోటి కడుతున్నారు.
మీరెప్పుడైనా ద్వారకా, తిరుమల వచ్చినప్పుడు ఇలాంటి కోలాటం చూసారా? చూస్తే గనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లైన్‌లోనే మనకి కొంచెం ముందుకెళ్తే మండపంలో మనకి స్వామివారిది హుండీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి చూస్తే తూర్పు గోపురం, దక్షిణ గోపురం ఇయన్నీ కనిపిస్తాయి. మనం ఎగ్జాక్ట్‌గా తూర్పు గోపురం అపోజిట్‌లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్‌కి వెళ్తేనేమో కొబ్బరికాయలు కొట్టు ఆ ప్లేస్‌కెళ్తాము. తర్వాత అక్కడి నుంచి దక్షిణ గోపురం అటు రూట్ కిందకుంటుంది. అదొక వే మామూలుగా వెళ్ళటానికి కిందకి. లైక్ రైట్ సైడ్‌లోనేమో మనకి అన్నమయ్యది విగ్రహం ఒకటుంటుంది. అది అంతకుముందు ఓపెన్‌గా కనిపించేది. ఇప్పుడు ఇవన్నీ కట్టడం వల్ల అది కనిపించట్లేదు. నేను చూపిస్తాను మీకు. లెఫ్ట్‌కి వెళ్లి కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి మేము దక్షిణ గోపురం దగ్గర నుంచి కిందకి దిగాము. ఎందుకంటే అక్కడ స్వామివారి పాదాలున్నాయి. అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ పైకొచ్చేసాము. వచ్చేటప్పుడు మాకైతే మనకి తిరుపతిలో ఎలా అయితే మెట్లకి పసుపు, కుంకుమ పెట్టుకొని వెళ్తారో మొక్కుకున్న వాళ్ళు, అలాగే అందరూ మొక్కుకొని వెళ్ళే వాళ్ళందరూ అలాగే ఎళ్తున్నారు. చాలామంది మోకాళ్ళ మీద కూడా నడుచుకుంటూ వెళ్లారు. అలా కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనం పైకొస్తే తూర్పు గోపురానికి రైట్ సైడ్‌లో మనకి అన్నమయ్య విగ్రహం కనిపిస్తుంది. దీని ఎదురుగానే మనకి క్యూ లైన్స్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పాను కదా! 100, 200 రూపీస్ టికెట్స్. బట్ ఫ్రీ దర్శనం ఆ క్యూ లైన్స్. ఇక్కడ మన తిరుపతిలో ఎలా అయితే భక్తుల్ని వెయిట్ చేయడానికి రష్ ఎక్కువున్నప్పుడు కంపార్ట్మెంట్స్‌లోకి పంపిస్తారో, అలాగే ఇక్కడ కూడా ఫ్రీ దాంట్లో మనకి హాల్స్ లాగా పెట్టారు. హాల్ 1, 2, 3 అలా పెట్టారు. ఇక్కడేంటంటే వచ్చిన వాళ్ళందరిని హాల్స్‌లో పంపించేసి, ఒక్కొక్క హాలు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ హాల్‌లో ఉన్న వాళ్ళందరూ దర్శనానికెళ్తే నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ ఇంకో హాల్‌లోకి ఫిల్ చేస్తూ ఉంటారు. జనరల్‌లో అక్కడ జరిగే ప్రాసెస్సే. బట్ ఇక్కడ హాల్స్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ శివాలయంకెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే దారిలో మాకు సెంట్రల్ పార్కింగ్ కనిపించింది. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది సెంట్రల్ పార్కింగు. ఇక్కడ కార్స్ గాని, బస్సులు కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు. సో, వచ్చేవాళ్ళు ఎవరన్నా గనక పార్కింగ్‌లో పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. నుంచి మనకెళ్తే చూడండి ఇక్కడ సైన్స్ కనిపిస్తాయి. మనకి శివాలయానికి, అన్నదానానికి ఇవన్నీ బోర్డ్స్ ఉంటాయి. ఈ రూట్‌లోనే మనకి లెఫ్ట్ సైడ్‌లో మీరు చూస్తే గనక గెస్ట్ రూమ్‌లు కనిపిస్తాయి. ఎవరన్నా 2, 3 డేస్ అలా స్పెండ్ చేయాలి, ఉండాలి అనుకునేవాళ్ళు, లేదు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు రూమ్స్ తీసుకుందాం అనుకుంటే గనక ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి. అవి అంతా మనకి ఆహ్, దేవస్థానం దాంట్లో వెబ్‌సైట్‌లో చూసుకొని బుక్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్‌లో మనకి కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇది దేవస్థానం వాళ్ళది. ఏమన్నా పెళ్ళిళ్ళు అవి చేసుకోవాలి అన్నా గాని అక్కడ బుక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్‌లో అది ఉంటుంది. లెఫ్ట్ తిరిగితే మనకి అన్నప్రసాదం ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. అండ్ బిల్డింగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్లి రైట్ తీసుకుంటే మళ్ళీ శివాలయానికి దారుంటుంది. సో, మేము టైం అవుతుందని చెప్పి శివాలయానికెళ్ళిపోయాం ఫస్టు. శివాలయానికి వెళ్ళి శివాలయంలో పైన టైం అయిపోతుంది క్లోజ్ చేస్తున్నారని చెప్పారు. సో, నేనైతే వీడియో తీయలేదు. జస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి మొత్తం టెంపుల్‌ని ఒక 2-3 క్లిప్స్ తీసుకొని లెఫ్ట్‌లో చూస్తే మనకి శివాలయంది శివుని విగ్రహం కనిపించింది. అంటే లింగం. ఆ లింగానికి చాలామంది వాటర్‌తో ఆటితో అభిషేకం చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి. సో, అదొకటి తీసుకున్నాను. అక్కడి నుంచి మనం మళ్ళీ రిటర్న్ అన్నదానానికెళ్దాం గదా! అని చెప్పి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్‌లో సన్ డయల్ కనిపించింది. సో, సన్ డయల్ దగ్గరికెళ్ళాము.
అక్కడ ఎవరు, ఏంటి, ఎప్పుడు నిర్మించారు, ఏంటి అనేది మొత్తం రాసుంది. సో, పైకి వెళ్ళాము. పైకెళ్ళిన తర్వాత మేము అక్కడ మనకేంటంటే హాఫ్ మూన్ షేప్‌లో లైక్ ఆర్క్ షేప్‌లో ఉందనమాట. ఇక్కడ 12-12 మనకి రౌండ్ క్లాక్ అయితే రౌండ్‌గా ఎలా ఉంటదో, లెఫ్ట్‌లో మనకి 12-1 తర్వాత రైట్‌లో వచ్చేసి 1-12 మళ్ళీ అలా పెట్టారు. ఎందుకంటే 12 అవర్స్‌ని ఇలా 2, 2 సైడ్స్ చూసుకోవడానికి. ఎందుకంటే మార్నింగ్ ఒక సైడ్ ఉంటది ఎండ. ఆఫ్టర్‌నూన్ ఇంకో సైడ్ ఉంటది కదా! సో, అలా డిసైడ్ చేసి పెట్టారీళ్ళు. దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఆ సన్ అనేది పడినప్పుడు ఈ సెంటర్‌లో ఉన్న బార్ మీద పడినప్పుడు, ఆ షాడో అనేది ఎంత లెంగ్త్‌లో ఎక్కడ ఏ ఏ డివైడ్ చేసిన నంబర్ దగ్గర పడిందో అక్కడి నుంచి కింద మనకి మంత్సున్నాయి. మంత్స్‌కేంటంటే ప్లస్ ఆర్ మైనస్ కానీ అలా యాడ్ చేసుకోవడానికి వాల్యూస్ ఇచ్చారనమాట. +5 ఆర్ -5 అక్కడ ఉన్న మంత్‌ని బట్టి, అక్కడ ఉన్న షాడోని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ మనకి ఎంత టైం ఉందో వచ్చేస్తుంది. మేమెళ్ళినప్పుడు 10-1 నియర్లీ అలా చూపిచ్చింది. నుంచి తర్వాత డైరెక్ట్ మేము అన్నదానానికొచ్చేసాం. అన్నదానానికి పార్కింగ్‌లో బండి పెట్టేసి క్యూ లైన్‌లోకెళ్ళిపోయాం. అలా క్యూ లైన్‌లో వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ హ్యాండ్ వాష్ దగ్గరికి తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ క్యూలోకొచ్చేసి మనకి ఒక టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ మీద నంబర్ అవి యేసుంటాయి. ఎందుకు ఎంతమందొచ్చారు ఏంటి అనేది కౌంట్ కోసం. సో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హాల్లోకి పంపించేసారు డైరెక్ట్. హాల్లోకి వెళ్ళాము. వెళ్ళే టైంకి మనకి తిరుపతిలో ఎలా అయితే విస్తరాకులు అన్నీ పెట్టుంటాయో ఇక్కడ కూడా అలాగే పెట్టేశారు. లైక్ స్వీటు, పచ్చడి, కర్రీస్ 2 పెట్టేసి ఉంచారు. తర్వాత రైస్ అవి పెట్టారు. భోజనం అంతా చేసేసి బయటకొచ్చాము. మనం అన్నదానం బిల్లింగ్‌కి ఆనుకొని మనకి ప్రసాదం కౌంటర్ ఒకటుంటది. సో, మేము అక్కడే ప్రసాదాలు కూడా తీసేసుకొని డైరెక్ట్ కిందకి స్టార్ట్ అయిపోయాము. మనం మార్నింగ్ లగేజ్ పెట్టాం గదా! అక్కడికొచ్చేసి మళ్ళీ లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో, మార్నింగ్ వచ్చిన రూట్‌లోనే మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇదే ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల వ్లాగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.